Vecura Wellness Clinic, Scientific Slimming Treatment Center. Call 740-11-44444. హాయ్ సుధీర్ గారు. హలో అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆల్వేస్. అలా మీ లైఫ్లో మీ టర్నింగ్ పాయింట్ ఏంటి? జబర్దస్త్. 2013 ఫిబ్రవరి 7 దాకా నేను అసలు ఎవరికీ తెలియదు. అబ్బాయి డిక్షన్ బాగుంది. పేరేంటి? సుధీర్. బాగుంది. ఒకరితో ఇద్దరితో స్టార్ట్ అయ్యింది, ఇప్పుడు కొంచెం ఎక్కువ మందికి తెలుసు. దట్స్ మై టర్నింగ్ పాయింట్ ఐ కెన్ సే. మరి వదిలేశారు? అది కూడా నేను మళ్ళీ వాళ్ళ యాజమాన్యానికి చెప్పి నేను మళ్ళీ వాళ్ళకి చెప్పాను, ఏమండి ఐఎమ్ రెడీ టు కమ్ బ్యాక్, అంటే టు వర్క్ అగైన్, లైక్ ఐ మీన్ కమ్ బ్యాక్ అండ్ వర్క్ అగైన్. చెప్పండి ఏమన్నా ఉంటే చేస్తానని చెప్పినాను. ఓకే అన్న వస్తున్నా. ఫ్యాన్స్ ఇంకా విజువల్స్ పండగ పార్టీ చేసుకుంటారేమో సుధీర్ గారు ఈ వర్డ్ విన్న తర్వాత. అంటే అందరికీ తెలియదు. ఎక్కడ ఏ ఛానల్ వదిలేరండి? జీ తెలుగుని వదిలేరా? మా టీవీని వదిలేరా? నాకు తెలిసి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి శాటిలైట్ ఛానల్ కాదు, యూట్యూబ్ ఛానల్ కూడా నాకు అన్ని ఇంపార్టెంటే అంట. ఇంకొకటి ఏదో స్ట్రాంగ్ కోరుకుంటుంది కదా, మన మెయిన్ టార్గెట్ ఒకటి ఉంటుంది. ఆ టార్గెట్ ఏంటి సుధీర్ గారు? ఎంటర్టైన్ ఆడియన్స్. ఏ మనిషి అంత గొప్పోడు అవరండి. ఇంత కష్టపడి వచ్చి చేశారు కాబట్టి ఇంత గొప్పోడయ్యారు. ఫ్యాన్స్ అందరూ బయటకు మిమ్మల్ని కలిసేటప్పుడు కానీ జనాలందరూ కూడా మిమ్మల్ని అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? బాగా చేస్తారు ఎన్ని అడిగా 2-3 మాటలు మాట్లాడిన తర్వాత మేబీ రష్మి గారి గురించి నా గురించి అడిగేవారు. ఏం అడిగేవారు ఇద్దరు? ఏమంటే నిజమేనా అండి అని చెప్పి అడిగాను అనమాట. అది చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఎప్పుడు కలిసినా సరే అంటే దట్స్ వేర్ లైక్ ఐ మీన్ మేబీ వీఆర్ సక్సెస్ఫుల్. డీ లేకపోయినా జబర్దస్త్ ఇప్పుడు లేకపోయినా కొంచెం గ్యాప్ వచ్చినా ఫ్యాన్స్ వదలట్లేదు మీ ఇద్దరు. దే ఆర్ స్టిల్ లైక్ ఐ మీన్ మేకింగ్ దట్ కెమిస్ట్రీ అలైవ్. ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంటారు? చేసుకోకూడదు అనుకున్నోడికి ఎలాంటి క్వాలిటీస్? సుధీర్ గారు ఎంతమంది హార్ట్స్ బ్రేక్ చేస్తున్నారు తెలుసా మీరు? అదేంటండి పెళ్లి చేసుకోనంటారేంటి? కారు అండి కొనుక్కోవడం ఎంత మైలేజ్ ఇస్తుంది, లేకపోతే పవర్ స్టీరింగ్ ఉందా లేదా అన్ని చూసుకోవడానికి. అమ్మాయి ఇలా ఉందా? అదేనండి, కారు కొనుక్కోవాలనుకున్నోడికి అవన్నీ ఉంటాయి. వాట్ ఈస్ బ్రేకప్? బ్రేకప్ గురించి ఏం చెప్తారు? ఇస్ ఎ ఛాన్స్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. ఈ జర్నీ అంతా మీకు ఎలా అనిపిస్తుంది మీ లైఫ్ గురించి? మా ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి గారు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళ ముగ్గురు బేసికలీ నాకు చాలా ఇష్టం. ఎక్కడున్నా ఏ చోటున్నా సుధీర్ మాత్రం అందరికీ పరిచయమే. సుధీర్ అంటే అందరికీ తెలుసు. దేవుడిదే అంతే. హాయ్ సుధీర్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? నమస్తే. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆల్వేస్. టర్నింగ్ పాయింట్ ఎంటైర్ లైఫ్ లో టర్నింగ్ పాయింట్ ఏంటి అంటే ఒక్కటే సిచ్యువేషన్ మనల్ని టర్న్ చేసేస్తుంది కదా, అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఏదైనా. అలా మీ లైఫ్ లో మీ టర్నింగ్ పాయింట్ ఏంటి? జబర్దస్త్. 2013 ఫిబ్రవరి 7 దాకా నేను అసలు ఎవరికీ తెలియదు. అంటే నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్లో తప్ప బయట ప్రపంచానికి ఎవరిగా సుధీర్ అని ఒక వ్యక్తి ఉన్నాడు అనేది తెలియదు. ఫిబ్రవరి 2 షూటింగ్ అయింది, 7th టెలికాస్ట్ అయిన తర్వాత అప్పుడున్న ఒక 100 కోట్ల జనాభాలోని ఒకరికి ఎదురుకో, అరే అతను ఎవరో సుధీర్ అని ఎవరో చేస్తున్నాడు అని ఏమన్నా తెలిసి ఉండొచ్చు ఒకరికి ఇద్దరికి. ఆ తెలిసేలాగా ఒకరితో ఇద్దరితో స్టార్ట్ అయ్యింది, ఇప్పుడు కొంచెం ఎక్కువ మందికి తెలుసు. సో దానివల్ల దట్స్ మై టర్నింగ్ పాయింట్ ఐ కెన్ సే. మరి వదిలేశారు?
వదిలేదండి, నేను వాజ్ ఆన్ బ్రేక్. చిన్న బ్రేక్ ఇచ్చారు. యా బ్రేక్. కానీ అది కూడా నేను మళ్ళీ వాళ్ళ యాజమాన్యానికి చెప్పి నేను ఇలాగా ఏమంటే ఒక 6 months నేను ఇలాగ ఏదో బ్రేక్ తీసుకుని, అంటే నాకేదో ఉన్న ఒక ఫినాన్షియల్ స్ట్రెస్ వల్ల. సో దే సెడ్ లైక్ లేదు మీరు 6 months బ్రేక్ తీసుకొని వాళ్ళు అడిగామాట, ఏమన్నా నాకు ఇలా ఉందండి, ఈ ఫినాన్షియల్ క్రైసిస్ ఉంది, సో మీరు ఏమన్నా చేయగలరా? లేదు అని చెప్పానంటే 6 months బ్రేక్ తీసుకొని నేను అది తీర్చుకొని వచ్చేస్తాను అని చెప్పాను. నో ప్రాబ్లం. అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు స్టూడియోస్ కట్టి లేకపోతే చాలా వాళ్ళకి బర్డెన్స్ ఉండొచ్చు. సో బ్రేక్ తీసుకోవడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. సరే ఒక 6 months బ్రేక్ తీసుకొని మళ్ళీ ఐ కమ్ బ్యాక్ అని చెప్పాను అన్నమాట. ఓకే అన్నారు. 6 months అయిపోయింది. మళ్ళీ వాళ్ళకి చెప్పాను, ఏమండి ఐఎమ్ రెడీ టు కమ్ బ్యాక్, అంటే టు వర్క్ అగైన్, టు కమ్ బ్యాక్ అండ్ వర్క్ అగైన్, చెప్పండి ఏమన్నా ఉంటే చేస్తానని చెప్పాను. నేను ఓకే అన్నారు, మాట్లాడుతున్నాం. సో ఇట్స్ నాట్ ఫ్యాన్స్ ఇంకా విజిల్స్ పండగ పార్టీ చేసుకుంటారేమో సుధీర్ గారు ఈ వర్డ్ విన్న తర్వాత. అందరికీ తెలియదు. అందరూ ఏంటంటే నేను ఎప్పుడు మాట్లాడలేదు కాబట్టి నేను వదిలేసి వెళ్ళిపోయాను, లేకపోతే ఇంకో ఛానల్కి వెళ్ళిపోయాను ఇదే అనుకుంటున్నారు తప్ప ఏ ఛానల్ వదిలేరండి? జీ తెలుగుని వదిలేరా? మా టీవీని వదిలేరా? మ్యాటర్. అంటే ఛానల్ నాకు తెలిసి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి శాటిలైట్ ఛానల్ కాదు, యూట్యూబ్ ఛానల్ కూడా నాకు అన్ని ఇంపార్టెంటే అంటమాట. సో నాకు ప్రతిదీ కూడా ఎంటర్టైన్ చేయడానికి ఏ ఛానల్ అయితే ఉంది, ఏ ప్లాట్ఫామ్ అయితే ఉంది. సరే పిల్లలు ఆ సూపర్ సింగర్ సుధీర్ గారు, మీ ఇన్నోసెంట్ వాళ్ళు మీ పైన వేసే జోక్స్ అది వేరే లెవెల్ అసలు. ఐ ఎంజాయ్డ్ వర్కింగ్. అంటే ఇప్పుడు దాకా ఒక్క సింగింగ్ షో కూడా చేయలేదు కాబట్టి, సో ఆ సింగింగ్ షో ఐ ఎంజాయ్డ్ లాట్. అది కూడా పిల్లలతో కాబట్టి లైక్ వెరీ 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 హ్యాపీ. సింగింగ్ షో చేసేసారు, అక్కడ పార్టీలు జీ తెలుగులో పార్టీ షోస్ చేసేసారు, అండ్ ఇక్కడ జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ, ఇంకా అమ్మయ్య ఇంకే మూవీస్ అంతే. ఇంకొకటి ఏదో స్ట్రాంగ్ కోరుకుంటుంది కదా, మన మెయిన్ టార్గెట్ ఒకటి ఉంటుంది. ఆ టార్గెట్ ఏంటి సుధీర్ గారు? ఏం అవ్వాలని ఉంది? It's always to entertain audience. It's always to entertain audience. అండ్ మెగాస్టార్ గారు, సూపర్ స్టార్ గారు ఇన్స్పిరేషన్ కాబట్టి ఎప్పటికన్నా వాళ్ళల్లో ఒక 0.1% సక్సెస్ అన్న, అంటే ఆ రేంజ్ కన్నా వెళ్ళగలరు. 0.1 మనం అది వెళ్ళలేము, అది ఊహ కూడా అవ్వదు. కానీ వాళ్ళు ఇప్పుడు ఒక 100% సాధిస్తే 0.1 మనం వస్తే చాలు అనుకుంటున్నారు. తదాస్తు వచ్చేస్తారు. సుధీర్ గారు, ఫ్యాన్స్ అందరూ బయటకు మిమ్మల్ని కలిసేటప్పుడు కానీ ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కానీ జనాలందరూ కూడా మిమ్మల్ని అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? మీరు ప్రిపేర్ అయిపోతారా? వీళ్ళు ఇది అడుగుతారు, నేను ఆన్సర్ అలా చెప్పాలి? ఉండదు. అంటే ఒక 6 months బ్యాక్ దాకా మోస్ట్లీ బాగా చేస్తారు, ఎన్ని అడిగే 2-3 మాటలు మాట్లాడిన తర్వాత మేబీ రష్మి గారి గురించి నా గురించి అడిగేవారు. ఏం అడిగేవాళ్ళు? ఇప్పుడు ఏం అడిగేవారు? ఇద్దరు ఏమండి నిజమేనా అండి అని చెప్పని అడిగారు అనమాట. ఏమండి ఇద్దరు మధ్య నిజమేనా అండి అని చెప్పని అడిగేవారు అనమాట. లేదండి అది ఆన్ స్క్రీన్ ఇదండి అని చాలాసార్లు, ఇంత ముందు కూడా చాలాసార్లు చెప్పా. అది చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఎప్పుడు కలిసినా సరే అంటే దట్స్ వేర్ మేబీ వీఆర్ సక్సెస్ఫుల్. చెప్పిన తర్వాత కూడా జనాలు నమ్మించేలాగా ఆన్ స్క్రీన్ అంటే నమ్మేలాగా చేస్తున్నాము అని చెప్పానంటే, సో దట్ వర్క్డ్ అవుట్ దట్ వెల్ యాక్చువల్లీ. డీలో జబర్దస్త్ లో ఆల్మోస్ట్ 9 years కలిసి వర్క్ చేస్తాం. యా ఇప్పటికీ కలిసి వర్క్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ 6 months ఏమంటే మళ్ళీ ఎప్పుడు వస్తారండి అనేది క్వశ్చన్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు వస్తారండి అని చెప్పని అనేది అందరూ అడుగుతారు. నాకు కూడా రావాలనే ఉంది, వెయిటింగ్ ఫర్ ద టైం. చూసారా, ఫ్యాన్స్ అందరూ ఏం అడుగుతారో కూడా చెప్పి, అమ్మ ఇప్పుడు వాళ్ళందరూ ఎంత తృప్తిగా ఉంటారో.